Hi friends, welcome back to my channel AJ Deals Tech. Friends, 15,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి కొన్ని స్మార్ట్ ఫోన్ల గురించి అయితే చెప్తాను. మీ బడ్జెట్ అనేది 13, 14, 15 వేలు గిట్లా ఉన్నట్టంటే ఈ వీడియోని అయితే ఫాలో కండి. ఈ వీడియోలో నేను ఒక 5 మొబైల్స్ గురించి అయితే చెప్తాను. అన్ని మొబైల్స్ కూడా స్పెసిఫికేషన్ పరంగా చూసినట్టయితే చాలా బాగుంటాయి. ఏ ఒక్క మొబైల్ కూడా తక్కువగా ఉండదు. అన్ని స్పెసిఫికేషన్ పరంగా అన్ని సేమ్ అయిన మొబైల్సే. మీరు మొబైల్ కొందాం అనుకుంటే మాత్రం ఈ వీడియోని అయితే ఫాలో కండి. ఇక్కడ లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. హాయ్, నేను అంజన్, మీరు చూస్తున్నారు AJ Deals Tech. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇందులో మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో నుంచి పోకో X5. ఇది Android 12 వర్షన్ తోనైతే వస్తుంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. 6GB ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X అయితే ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 4 lakhs వరకు అయితే ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే 6.67 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. 1200 నిట్స్ బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ ని మనకి ఇస్తున్నారు. ఇందులో కెమెరా చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ తోనైతే ఉంటుంది. 48MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నటువంటి కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. 13MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరాల ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జర్తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 13,999 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా సేల్ లోపల కార్డ్స్ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇంకొక 1000 వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F34. ఇది Android 13 వర్షన్తోనైతే వస్తుంది. సామ్సంగ్ Exynos 1280 octa-core ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. దీన్ని మనం 1TB వరకు అయితే ఎక్స్పెండబుల్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 4.1 lakh వరకు అయితే ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.46 ఇంచెస్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే. ఇది 1000 నిట్స్ బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ ని మనకి ఇస్తున్నారు. దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ తోనైతే కెమెరా అయితే ఉంటుంది. 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా ఉంటుంది. 2MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరా ద్వారా మీరు 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా గురించి చూసినట్టయితే 13MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 25 watts ఛార్జర్ తోనైతే ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 15,999 రూపీస్ అయితే ఉంది. మీరు ఏదైనా సేల్ లోపల కార్డ్స్ ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇది అండర్ 15,000 లోపల అయితే వస్తుంది. మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో నుంచి మోటో G54. ఇది Android 13 వర్షన్ తోనైతే వస్తుంది. MediaTek Dimensity 7020 octa-core ప్రాసెసర్ తోనైతే వస్తుంది. 8GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X అయితే ఉంటుంది. దీనిలోని ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టయితే 128GB అయితే ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ ను మనం 1TB వరకు అయితే ఎక్స్పెండబుల్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 3.8 lakhs వరకు అయితే ఉంటుంది. దీనిలోని డిస్ప్లే చూసినట్టయితే 6.5 ఇంచెస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 128Hz రిఫ్రెష్ రేట్ తోని పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. 560 నిట్స్ బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ ని మనకి ఇస్తున్నారు. ఇందులో కెమెరా విషయానికి వచ్చేంటే ఇది డ్యూయల్ కెమెరా సెటప్ తోనైతే వస్తుంది. 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి OIS కెమెరా అయితే ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీని ద్వారా కూడా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 30 watts ఫాస్ట్ ఛార్జర్ తోనైతే ఈ మొబైల్ ని మనకి ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు 13,999 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. మీరు ఏదైనా సేల్ లోపల కార్డ్స్ ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇది అండర్ 13,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో నుంచి వివో T2 5G. ఇది Android 13 వర్షన్ తోనైతే వస్తుంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తోనైతే ఇస్తున్నారు. 6GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X అయితే ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టయితే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. ఇది 1TB వరకు అయితే మనం ఎక్స్పెండబుల్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 4 lakhs వరకు అయితే ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.38 ఇంచెస్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నటువంటి
ఉన్నటువంటి డిస్ప్లే ఇది 1300 నిట్స్ బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ ని మనకి ఇస్తున్నారు. దీనిలోని కెమెరా గురించి చూసినట్టయితే ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ తోని కెమెరా అయితే ఉంటుంది. 64 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. ఫుల్ HD లోపల 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే ఈ కెమెరా ద్వారా మనం చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా గురించి చూసినట్టయితే 16 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా కూడా మీరు ఫుల్ HD లోపల 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ చార్జర్ తోనైతే ఈ మొబైల్ ని మనకి ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 15,999 రూపీస్ అయితే ఉంది. మీరు ఏదైనా సేల్ లోపల కార్డ్స్ ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు అండర్ 15,000 లోపల ఈ మొబైల్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మన లాస్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ నుంచి ఐక్యూ Z7s. ఇది Android 13 వర్షన్ తోనైతే వస్తుంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తోనైతే వస్తుంది. 6GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ అనేది 1TB వరకు అయితే ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. దీనిలోని యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 4 lakhs వరకు అయితే ఉంటుంది. దీనిలో డిస్ప్లే చూసినట్టయితే 6.38 ఇంచెస్ AMOLED డిస్ప్లే తోనైతే వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే, HDR10+ సపోర్ట్ ఉంటుంది. 1300 నిట్స్ బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ ని మనకి ఇస్తున్నారు. దీనిలోని కెమెరా గురించి చూసినట్టయితే ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ తోనైతే ఈ మొబైల్ ని మనకి ఇస్తున్నారు. 64 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరాల ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ చార్జర్ తోనైతే ఈ మొబైల్ ని మనకి ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 15,999 రూపీస్ కి అయితే ప్రెసెంట్ అవైలబుల్ అయితే ఉంది. మీరు ఏదైనా సేల్ లోపల కార్డ్స్ ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు అండర్ 15,000 లోపల ఈ మొబైల్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ అండర్ 15,000 లోపల వచ్చేటువంటి 5 బెస్ట్ 5G మొబైల్స్. ఈ మొబైల్లో మీకు ఏది నచ్చినా కూడా ఈజీగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ను ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.